హాయ్. హలో అండి. ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ 24థ్ రోజు అది కూడా ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో చేసినటువంటి ఒక ఎగ్జామ్. దీని యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్‌లో ఎలా అయితే క్వెషన్స్ అడిగారో చూద్దాము. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మ్యాచింగ్ అడిగాడు. మ్యాచింగ్ ఏంటి అనంటే కొన్ని వెబ్‌సైట్స్ ఇచ్చి దానికి మ్యాచ్ అయినటువంటిదేది. బట్ ఇక్కడ క్వెషన్ అయితే సంబంధించినటువంటిది కాదు. అంటే మిస్ మ్యాచ్ అడిగాడనమాట. దాంట్లో యాక్చువల్‌గా గవ్.ఇన్ ప్రభుత్వానికి సంబంధించింది. ఏసీ.ఇన్ విద్యకు సంబంధించింది. అలాగే ఆర్‌ఈఎస్.ఇన్ రీసెర్చ్‌కి సంబంధించింది. అలాగే ఈఎంఐఎల్.ఇన్ మూవీకి సంబంధించిందని ఇచ్చాడనమాట. సో, మిగతా 3 అయితే కరెక్టే. గవ్.ఇన్ కానీ, ఏసీ.ఇన్ గానీ, అలాగే ఆర్‌ఈఎస్ డాట్ అని. మూవీ అనంటే ఎంఓవి డాట్ రావాలి. ఇక్కడ ఎంఎల్ఐ డాట్ ఇన్ అని ఉంది. సో, కాబట్టి నేనైతే ఇది ఆప్షన్ చూజ్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి సమతుల ఆహారంలో ఎక్కువగా తీసుకున్నటువంటి పోషకాలు ఏంటి అనంటే బ్యాలెన్స్డ్ డైట్‌లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి న్యూట్రియంట్ ఏది అని అడిగాడు. అవి కామన్‌గా అందరికి తెలిసినటువంటిది కార్బోహైడ్రేట్స్. బికాజ్ మనకి న్యూట్రియంట్స్ అనేవి బ్యాలెన్స్డ్ డైట్‌లో ఉండేటువంటివి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. దాంట్లో మోస్ట్ పర్సెంటేజ్ ఏముంటంటే కార్బోహైడ్రేట్స్. అయితే డైరెక్ట్‌గా రాయొచ్చు సైన్స్ వాళ్ళు. అలాగే ఆర్మీ ట్రైనింగ్ కమాండర్ క్యాంపు ఆఫీస్ ఎక్కడ ఉందని అడిగాడు. ఇది షిమ్లాలో ఉంది. కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఎందుకనంటే ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్స్ పూణేలో కూడా ఉంది అండ్ చెన్నైలో ఉంది. డెహ్రాడూన్ అట్లయితే ఐడియా ఉంది నాకు కరెక్ట్‌గా. బట్ ఇదైతే షిమ్లా అనే ఆన్సర్ పెట్టాను. మీరు కూడా ఒకసారి పర్ఫెక్ట్‌గా చూడండి. ఆర్మీ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి వివిధ ప్లేసెస్‌లో ఉన్నాయి. క్వెషన్ అయితే ఇదే ఆర్మీ ట్రైనింగ్ కమాండర్ అని అడిగాడు. అలాగే ఇది కొంచెం లాజికల్ క్వెషన్. ఎందుకనంటే రోగనిరోధక శక్తిని కలిగినటువంటి కర్క్యూమిన్ అనే రసాయనం కలిగిన కింది పదార్థం ఏది మనము వాడేటువంటి ఆహార పదార్థాల్లో ఉండేది అని అడిగాడనమాట క్వెషను. సో, కర్క్యూమిన్ అన్నప్పుడు ఒకటేసారిగా అదేదో కెమికల్ ఎక్కడుంటుందనే థాట్‌లో ఉన్నాం. ఎవరైతే కొంచెం బాటనీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి సైంటిఫిక్ నేమ్స్ ఐడియా ఉందో వాళ్ళు ఈజీగా చెప్పొచ్చు. బికాజ్ అక్కడ ఆప్షన్స్‌లో ఉంది ఏంటి అనంటే అల్లము, పసుపు, వెల్లుల్లి ఇలా కొన్ని ఉన్నాయి ఆప్షన్స్. పసుపు మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అనంటే పసుపు యొక్క సైంటిఫిక్ నేము కర్క్యూమా లాంగా. సో, దాంట్లో ఉండే కెమికల్ కర్క్యూమిన్. కాబట్టి ఇది డైరెక్ట్ పెట్టేసిన ఆన్సర్ నేనైతే. నెక్స్ట్ బటర్‌ఫ్లై క్రీడ ఏ ఆటకు సంబంధించిందని అడిగాడు. ఇది జావెలిన్ త్రో, లాంగ్ జంప్, రన్నింగ్, స్విమ్మింగ్ ఇలా ఇచ్చాడు. మనకు తెలుసు బటర్‌ఫ్లై అనేది ఒక టైప్ ఆఫ్ ద మూవ్‌మెంట్ ఇన్ ద స్విమ్మింగ్. సో, ఇది నేను కూడా డైరెక్ట్ ఆప్షన్ నాకు తెలుసు కాబట్టి స్విమ్మింగే పెట్టాను. నెక్స్ట్ ఇది కూడా చాలా ఈజీ క్వెషనే. ఆయుష్ అనే పదంలో ఎస్ దేనిని సూచిస్తుందని అడిగాడు. ఎస్ అనేది కామన్‌గా మనకి సిద్ధాలు సిద్ధాన్ని చూపిస్తుందనమాట. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 2022 నేషనల్ గేమ్స్ యొక్క మస్కట్ పేరు అడిగాడు. ఇది సావజ్ లైక్ ఇది ఏంటి అనంటే లయన్ లాగా ఉండి ఫేస్ దానికి డిఫరెంట్ స్పోర్ట్స్ పర్సన్ బ్యాక్‌గ్రౌండ్ లాగా వచ్చేలాగా ఉంటుంది. అది సావజ్. ఇంకోటి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు సంబంధించిన సరైనది కాదు అడిగాడు. అంటే స్పోర్ట్స్‌మెన్ వాళ్ళు పాల్గొనేటటువంటి స్పోర్ట్స్ ఏంటి అనేది మ్యాచింగ్ అడిగాడు. కొంచెం కన్‌ఫ్యూజన్ అనిపించింది. బట్ నేను కొంచెం ఇదైతే చూజ్ చేసుకున్నా. ఇదేంటనంటే జూలన్ గోస్వామి 20 మీటర్స్ వాక్. ఎందుకనంటే వీళ్ళు క్రికెటరు ఈమె. బట్ అక్కడైతే 20 కిలోమీటర్స్ వాక్ అనేది ఇచ్చాడు కాబట్టి నేను అది చూజ్ చేసుకున్నాను ఆప్షను. ఇంకా మీకు నెక్స్ట్ 31st జరగబోయే బయాలజీ వాళ్ళకి ఎగ్జామ్‌లో కొంచెం చూసుకోండి. ఇక్కడ మనకు ఒలింపిక్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి గదా! అండ్ ఫస్ట్ పథకము మనకు మను భాకర్‌కి కూడా వచ్చింది. ఇంకా అట్లా 2020లో పాల్గొనేటువంటి క్రీడాకారులు ఎవరు? వాళ్ళ యొక్క ఆటలేంటి? అలాగే మనకు రీసెంట్‌గా వచ్చినటువంటి పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ ఇవి గూడా చూసుకుంటే మంచిదని అనిపించింది. ఇంకొక ఆథర్ అయితే అడిగారు. 'జుంపా లహరి' రాసినటువంటి పుస్తకం పేరు. డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. దాంట్లో ఇదైతే 'ఇంటర్‌ప్రిటర్ ఆఫ్ ద మలాథియస్' ఇది డైరెక్ట్ క్వెషనే. నెక్స్ట్ 2024 గాను మెడిసిన్ విభాగంలో అండ్ ఫిజియాలజీ లేదా నోబెల్ బహుమతి పొందిన వారెవరు? ఇక మనకు నోబెల్ బహుమతులంటే సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి ఎక్కువ సైన్స్ చూసుకుంటే సరిపోతుందనిపించింది. ఇక్కడ మనకు ఫిజియాలజీ అండ్ మెడిసిన్‌లో వచ్చినటువంటి ప్రైజ్ ఎవరికి అనంటే కటాలిన్ కరికా అలాగే డ్రీవ్ వైజ్‌మెన్ అనమాట. ఇంకొకటొచ్చేసి క్వెషను మతపరమైన సంబంధమైన పండుగ కానిది ఏది అని అడిగాడు. అంటే విచ్ ఈస్ నాట్ రిలీజియస్ ఫెస్టివల్ అని అడిగాడు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఎట్లా ఇచ్చాడంటే ఈస్టర్, ఇంకా మహావీర్ జయంతి, అలాగే బుద్ధ పూర్ణిమ, ఇది లోహిరి లాస్ట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మతపరమైనటువంటి సంబంధం కానిదన్నాడు కాబట్టి చూసుకుంటే మనకి ఈస్టర్ అంటే అది క్రిస్టియన్ సంబంధించినటువంటిది. అలాగే మహావీర్ జయంతి అంటే అది జైన్‌లకు సంబంధించినటువంటిది. ఇంకా బుద్ధ పూర్ణిమ అంటే బౌద్ధులకు సంబంధించినటువంటిది. మరి లోహిరి ఏంటి అనుకుంటే ఇది కొంచెం వర్డ్ డిఫరెంట్‌గా ఉంది. యూనిక్‌గా ఉంది.
ఆహ్, ఇక్కడ లోహ్రీ అనేది గనక చూసుకున్నట్లయితే ఇది 2 మతాలకు సంబంధించినటువంటిదనమాట. జైనులు మరియు సిక్కులకు సంబంధించింది. ఒక్క మతం కాదు గదా! అనే ఉద్దేశంతోటయితే లోహ్రీ పెట్టాను. ఇక్కడ గూడా కొంచెం డౌటు అది బుద్ధ పూర్ణిమ మీద గూడా ఉంది. బుద్ధ పూర్ణిమని గూడా అందరూ సెలబ్రేట్ చేసుకునే థాట్‌లో ఉన్నాను. బట్ ఎందుకో ఇదైతే ఆప్షన్ చూసుకున్నాను. మీరు కొంచెం క్లారిటీగా చూడండి. అలాగే గాంధీజీ చేత ప్రభావితమైనటువంటి తత్వశాస్త్రవేత్త ఎవరు? లేదా ఎవరి తత్వశాస్త్రవేత్త వల్ల గాంధీజీ ప్రభావితమయ్యారనైతే అడిగాడు. కొంచెం క్వెషన్ ఎగ్జాక్ట్‌లీగా ఐడియా లేదు. ఆన్సర్ అయితే నేనైతే లియో టాల్‌స్టాయ్ పెట్టాను. బికాజ్ ఎక్కువ గాంధీజీ గురించి చదివినప్పుడు మనకు ఆయన పుస్తకం గానివ్వండి, ఆయన గురించి మనకు గాంధీజీకి రిలేటెడ్ అయితే లియో టాల్‌స్టాయ్ అనేది వస్తుంది. సో, ఇంకా మీకేమైనా ఐడియా గనుక ఉంటే మీరు గూడా ఒకసారి అయితే అలాగే ఇంకా ఇంకో క్వెషన్ గనుక చూస్తే ఇక్కడ మనకి ఆన్ ఎస్సే ఆన్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ ఆ బుక్ అనేది రాసింది ఎవరని అడిగారు. ఇదైతే డైరెక్ట్ క్వెషనే. మాల్థస్ బయాలజికల్ సైన్స్‌లో హెరిడిటీ లెసన్‌లో కూడా వస్తుంది పాపులేషన్ గురించి. అక్కడ కూడా సేమ్ వస్తుంది కాబట్టి ఇది అయితే డైరెక్ట్ క్వెషనే. అలాగే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సెంటర్ ఎక్కడ ఉందని అడిగాడు. ఇది డైరెక్ట్ క్వెషనే. డెహ్రాడూన్. అలాగే తెలుగు వ్యక్తులు స్థాపించినటువంటి ఫిల్మ్ స్టూడియో ఏదనని ఇంకో క్వెషన్ అడిగాడు. ఇక్కడ మనకంత ఎగ్జాక్ట్‌లీ ఐడియా లేదు. ఎంతసేపున మనము మూవీలో అవార్డ్స్ కానివ్వండి, లేకపోతే ఆస్కార్ అవార్డులనో, లేదా ఇంకేదో ఫిల్మ్‌ఫేర్ అవార్డులో అలా చూసుకుంటాం గానీ, స్టూడియోల పరంగా అయితే ఎప్పుడు చూడలేదు. బట్ ఇక్కడ ఏంటనంటే తెలుగు వ్యక్తులు స్థాపించిన మొట్టమొదటి ఫిల్మ్ స్టూడియో ఏదని అడిగాడు. అందులో జెమినీ స్టూడియోస్ ఉంది. అండ్ విజయ స్టూడియోస్ ఉన్నాయి. ఒకటి అమెరికన్ స్టూడియో ఉంది. ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. తెలుగు వాళ్ళది కదా అనుకోని నాకైతే ఎక్కువగా మూవీస్ చూసిన స్టూడియోస్‌లో విన్నటువంటి పేరు జెమినీ స్టూడియోస్. అది 1975లో ఎస్టాబ్లిష్ అయింది చెన్నైలో. అట్లా నేనైతే అది పెట్టాను. బట్ కరెక్ట్ ఆన్సర్ అయితే నాకు తెలవదు. ఇంకా చూస్తే ఇక్కడ శక క్యాలెండర్‌లో లీప్ సంవత్సరంలో 31 డేస్ వచ్చేటటువంటి తెలుగు నెల పేరు అడిగాడనమాట. సో, శక క్యాలెండర్ అంటే తెలుగు క్యాలెండర్. తెలుగు మాసాలు అనంటే చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఫాల్గుణము, కార్తీకం ఇలా ఉంటాయి గదా! అందులో కూడా ఏ నెలలో 31 రోజులుంటే అది కూడా లీప్ సంవత్సరంలో. అంటే మనం ఇంగ్లీష్ క్యాలెండర్‌లోకి కన్వర్ట్ చేసుకొని ఏ మంత్‌లో కొంచెం చూసుకొని మళ్ళీ అది తెలుగు నెల ఏ పేరు ఏదైతే ఉందో అలా గుర్తుపెట్టుకొని రాయాలి. నాకైతే తెలీదు దీని ఆన్సరు. నెక్స్టు ఇది కొంచెం ఇండైరెక్ట్ క్వెషన్ అడిగాడు. కార్ల కింద బాంబుని కనుగొనడానికి ఉపయోగించేటటువంటి దర్పణం ఏదని అడిగాడనమాట. అంటే డిటెక్టర్‌లో వాడే దర్పణం ఏదన్నాడు. అంటే ఎక్కడో కారు కింద ఉన్నటువంటి బాంబు గనుక అమర్చుంటే దాన్ని ఎట్లా చూడొచ్చనే ఉద్దేశ్యంతో అడిగి ఉంటాడు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ అయితే నాకొచ్చింది. అదేంటి అనంటే కామన్‌గా మనము దర్పణాల గురించి చదువుకున్నప్పుడు ఫిజిక్స్‌లో ఎక్కువగా అయితే డ్రైవర్ ముందుండే దర్పణం ఏదని అడుగుతారు. లేదంటే డెంటిస్ట్‌లు వాడే దర్పణం ఏదని అడుగుతారు. సో, డెంటిస్ట్‌ని నేను అప్లై చేసుకొని అక్కడ ఆన్సర్ అయితే కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణం అయితే పెట్టడం జరిగింది. ఇది గూడా ఒకసారి చూడండి. నెక్స్టు 18వ లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఎంపీ ఎవరన్నాడు. ఇది డైరెక్ట్ క్వెషన్. అక్కడ ఉన్నటువంటి మంత్రుల ప్రకారం చూస్తే రాజ్‌నాథ్ సింగ్ అన్నట్టు. ఇంకా ఇక్కడ ఏంటినంటే ఇది ఎన్నికలలో ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఎలక్షన్‌లో పాల్గొని రాష్ట్రపతిగా ఎన్నికనబడినటువంటి అధికారం ఉంటుంది. కానీ వాళ్ళకు రాష్ట్రపతిని తొలగించేటటువంటి ఇంపీచ్‌మెంట్ అనేది ఉండదు అని కొంచెం ఒక లెంతీగా అడిగాడు క్వెషను. ఇక్కడ ఒక ఆప్షన్స్ చూసుకుంటే చాలా ఉన్నాయి. ఏంటి అనంటే అది లోక్‌సభకు చెందిన వాళ్ళా? రాజ్యసభకు చెందిన వాళ్ళా? ఉభయ సభకు చెందిన వాళ్ళా? లేదా లోకల్ ఎమ్మెల్యేలుగా సెలెక్ట్ అయ్యున్న వాళ్ళా? అన్నట్టుగా అడిగాడు. ఇదైతే కొంచెం పొలిటికల్‌గా ఎక్కువ నాలెడ్జ్ ఉంటే పెట్టొచ్చు. నాకైతే అంత ఐడియా లేదు దీనిపైన. సో, కాకపోతే ఆహ్, కొంచెం కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసిందేంటి అనంటే, ఎమ్మెల్యేలుగా ఎవరైతే గెలిచి ఉంటారో వాళ్ళు ఎన్నుకోబడతారు. బట్ వాళ్ళకైతే మళ్ళీ ఇంపీచ్‌మెంట్ రైట్ ఉండదనేది నాకు తెలిసింది. ఒకసారి అది గూడా మీరైతే పర్ఫెక్ట్‌గా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కేంద్ర పథకాల గురించి ఒకటే క్వెషన్ వచ్చింది. అదేంటి అనంటే, వికలాంగుల వయోవృద్ధులకు జరిగేటటువంటి ప్రయోజనం ఏంటి అని అడిగాడు. లేదా దానివల్ల దేని కిందకి వస్తుందని అన్నాడు. ఏంటి అనంటే బిలో పావర్టీ లెవెల్ అనే ఆప్షన్ అయితే ఉంది దాంట్లో. నెక్స్ట్ ఇంకా 70 ఇయర్స్, 80 ఇయర్స్ వరకు ఫ్రీగా అన్ని ఇచ్చేదిలాగా ఉంది. ఇంకా 2, 3 ఆప్షన్స్ గూడా ఉన్నాయి. ఇదైతే నాకు కొంచెం ఐడియా ఉంది. అది బిలో పావర్టీ లెవెలు. నెక్స్ట్ ఇది షెంజన్ ప్రాంతంలో ఏ 2 సరిహద్దుల మధ్య ఉంది? లేదా ఈ షెంజన్ ప్రాంతం వల్ల ఇప్పుడు 2 ఏ సరిహద్దులు విడిపోతున్నవి? ఏ 2 దేశాలు రావట్లేవు? అట్లా కొంచెం టఫ్‌గానే అనిపించింది అది. నాకైతే ఐడియా లేదు ఈ క్వెషన్‌కి ఆన్సరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది సోలార్ సిస్టమ్‌లో సౌర కుటుంబానికి 9 గ్రహాలు గనక మనకు
అవే గ్రహణాలనేవి పునరావృతమైతే మళ్ళీ ఎన్ని సంవత్సరాల కాలం పడుతుందని అడిగాడు. అంటే మనకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఉంటుంది. అక్కడైతే ఏదని గ్రహణం మెన్షన్ చేయలే కానీ జస్ట్ ఎక్లిప్స్ అన్నాడు. అంటే గ్రహణం అన్నాడు. ఒక్కొక్క గ్రహానికి గ్రహణం పడితే అట్లా మళ్ళా తిరిగి అదే గ్రహంకి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాల కాలం పడుతుంది అన్నాడనమాట. 18 సంవత్సరాలు, అదే 18 ఇయర్స్ అన్నట్టు. సో, ఇవన్నీ కూడా మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వెషన్స్. దీంట్లో 1, 2 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో క్వెషన్స్ కూడా కవర్ అయ్యాయి. నెక్స్ట్ మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్వెషన్స్‌ని గనుక చూసినట్లయితే ఇక్కడ నలంద విశ్వవిద్యాలయంలో జరిగిన బోధన పద్ధతి అడిగాడు. కామన్‌గా మనకేంటంటే ఎవరి కాలంలో నిర్మించబడింది అని అడుగుతారు. తక్షశిల గాని, నలంద గాని. కానీ ఇక్కడ ఏంటి అనంటే అక్కడ ఉన్నటువంటి బోధన పద్ధతి అడిగాడు. అంటే అది డైరెక్ట్ మెథడా, ఇండైరెక్ట్ మెథడా, ఇంటర్వ్యూ మెథడా అట్లా అడిగాడనమాట. సో, అది వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటిది మనకు ఇది. నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ విద్యా కమిషన్ అంటే 1964-66 కొఠారి కమిషన్ ప్రకారము పాఠ్య ప్రణాళికలో ఏ ఏ శాస్త్రాలు ఉండాలి. వీళ్ళ యొక్క కమిటీ ప్రకారం అయితే మామూలుగా చాలా ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ కూడా కొంచెం లెంతీగానే ఉన్నాయి. బట్ సూటబుల్ ఏంది అని అంటే గణితము, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రం అన్నీ కూడా పెట్టాలి అనే ఉద్దేశంతోటి అందులో ఒక పాయింట్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ ఏది కూడా కమిటీ గురించి కానీ, కమిషన్ గురించి కానీ సంవత్సరాలు అడగలేదు, ఉద్దేశాలు అడగలేదు, అధ్యక్షతలు అడగలేదు, ఒక అధికరణ రాలేదు, ఆర్టికల్స్ రాలేదు, హక్కులు రాలేదు. మరి ఆ పేపర్ అయితే అలా ఉంది. జనరలైజ్డ్‌గా ఉంది. కొంచెం మీరు వాటిని చూసుకునేటప్పుడు కూడా ప్రతి ఒక్క పాయింట్ అయితే కేర్‌ఫుల్‌గా చదవండి. ఇంకొక 2 డేస్ టైం ఉంది కాబట్టి. అలాగే చూసినట్లయితే మార్పుకు లోను కానటువంటి సహజంగా ఉండే లక్షణం ఏది అని అడిగాడు. అంటే ఇక్కడ వైఖరులు, అభిరుచులు, సహజ సామర్థ్యాలు, అలవాట్లు ఇట్లా అడిగి ఉండి కొన్ని అయితే మనం అలవాటు అనేది మార్చుకోవచ్చు, వైఖరి మార్చుకోవచ్చు. బట్ మార్చుకోకుండా సహజ సిద్ధంగా ఉండేది ఏంది అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే సహజ సామర్థ్యం అనుకోని అయితే అదే పెట్టాను. అది కూడా చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఇది డైరెక్టు ఏంటి అనంటే విద్యకు, అర్థశాస్త్రానికి మధ్య సంబంధం చెప్పినటువంటి శాస్త్రవేత్త. అది కూడా ఎకనామిస్ట్, ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. సో, అది ఆడమ్ స్మిత్. ఇది డైరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ జెండర్ స్టీరియోటైప్ అనగా ఇక్కడ చాలా కొంచెం రిసెంబుల్డ్‌గానే ఉన్నాయి ఆన్సర్స్ అనమాట. ఏంటి అనంటే ఇక్కడ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఆర్ ద బాయ్స్ సబ్జెక్ట్స్ అనేది ఒకటుంది. లేదు బాయ్స్ కాన్సంట్రేట్ ఆన్ ద సైన్స్, గర్ల్స్ ఆన్ తెలుగు. ఇట్లా కొన్ని ఉన్నాయి. జెండర్ స్టీరియోటైప్ సంబంధించినటువంటిది. అక్కడ కూడా ఒక క్వెషన్ వచ్చింది. అండ్ ఇదేమో సోషల్ డెవలప్‌మెంట్ గురించి అనమాట. పాఠశాల అనేది ఒక సమాజ రూపము. ఇక్కడ 2 ఆప్షన్స్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చి కింద 1 సరి అయినది, 2 సరి అయినవి, 1, 2, 1 కానిది ఆ రకంగా అడిగాడనమాట పాఠశాల గురించి. సో, మనకు తెలుసు పాఠశాల వల్ల మనము సమాజం గురించి, సామాజిక విలువల గురించి కూడా నేర్చుకోబడతాము. ఆ టైంకి అక్కడ ఆలోచించి పెట్టాల్సొస్తుంది ఆన్సర్ అనేది. నెక్స్ట్ ప్రపంచీకరణ గురించి అడిగాడు. ఎలాగో మనకు తెలుసు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో ఎల్‌పీజీ ఉంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సరళీకరణ, ప్రపంచీకరణ అలాగే ఇంకోటి విద్య. ఎల్ అంటే లిబరలైజేషన్, సరళీకరణ. ప్రైవేటైజేషన్, ప్రైవేటీకరణ అండ్ లిబరలైజేషన్, ప్రపంచీకరణ ఉంటుంది. సో, గ్లోబలైజేషన్. ఈ ప్రపంచీకరణ అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఒకటే రకమైనటువంటి విద్య ఉండాలి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అందరికీ కూడా సమాన అవకాశాలొస్తాయి. అక్కడున్న ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని మనము ఆన్సర్ పెట్టాల్సి ఉంటుందన్నట్టు. ఇంకోటేందంటే పరిశీలన పద్ధతి. పరిశీలన పద్ధతి అనేది ఒక ఎగ్జాంపుల్‌తో ఇచ్చాడు. డైరెక్ట్‌గా కాకుండా ఒక వ్యక్తి ఆహ్, బిహేవియర్‌ని మనం చేయాలి అనంటే ఇలా చేయాలి అనే దాంతో ఇచ్చాడు. క్వెషన్ చాలా లెంతీగా ఉంది. కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేను రాయలేదు. ఇలా రాసాను. ఇంకా చూసినట్లయితే ప్రయోగాత్మక పద్ధతి. ఇది కూడా ఒక 2, 3 లైన్‌ల క్వెషన్ ఇచ్చాడు. ఏంటి అనంటే ఒక ఉపాధ్యాయుడు ప్రయోగాత్మక పద్ధతిలో విభాగం ఏ, విభాగము బి అనేటటువంటి 2 క్లాసులను చూస్ చేసుకొని విభాగ విభాగం ఏకి ఒక బహుమతిని ఉత్ప్రేరకంగా ఇచ్చి విభాగము బికి ఇయ్యనట్లయితే ఇందులో ఏది నియంత్రిత విభాగము అని అడిగాడనమాట అప్లైడ్. కామన్‌గా బహుమతి ఇచ్చి వారిని కంట్రోల్ చేసినాడు కాబట్టి దాని ద్వారా రిజల్ట్ తీసుకుండు కాబట్టి విభాగం ఏ అనేదైతే నేను పెట్టాను. అది కూడా 5th క్లాస్ స్టూడెంట్స్ పైన అన్నట్టుగా క్వెషన్ అడిగాడన్నట్టు. కొంచెం అప్లై చేసుకో. సో, నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే నోమ్ చామ్స్‌కి సంబంధించినటువంటి కూడా ఒక క్వెషన్ అది డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్‌గా అడిగిండు. అంటే అబ్రివియేషన్ డైరెక్ట్ అడిగిండు. ఎల్ఏడి అనేది దేనిని సూచిస్తుందన్నాడు. సో, దేన్ని ఇండికేట్ చేస్తుంది ఎల్ఏడి అనంటే లాంగ్వేజ్ అక్విజైజేషన్ డివైడ్. సో, మనకు తెలుసు పిల్లవాడైతే ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉంటాడో
అప్పటి నుంచి భాషా నైపుణ్యం అనేది పెరుగుతుందని చెప్పడం కోసం మనకి నోమ్ చామ్స్కీ తెలియజేయడం జరిగింది. సో, దాన్నే మనం ఏమంటున్నామనంటే లాంగ్వేజ్ అక్విజైజేషన్ డివైస్, ఎల్ఏడి అంటామనమాట. సో, ఇది గూడా క్వెషన్ అనేదైతే అడగడం జరిగింది అబ్రివేషన్ రూపంలో. సో, ఇంకొక మనం కొన్ని క్వెషన్స్‌ని చూద్దాం. ఇక్కడ ఏంటి అనంటే పియాజే ప్రకారము అనుగుణ్యత. సో, మనకు తెలుసు కొన్ని టర్మ్స్ ఉన్నాయి గదా! అదేంటి అంటే సంశ్లేషణము, అనుగుణ్యత, నెక్స్ట్ అలాగే సాంశీకరణము, ఇలాంటి వర్డ్స్‌కి ఒక సెంటెన్స్ ఇచ్చాడు. సెంటెన్స్ ఇచ్చి అది దేని కిందికొస్తుంది పియాజే ప్రకారం అని అడిగాడనమాట. సో, జనరల్‌గా ఏంటి అనంటే ఇక్కడ అకామోడైజేషన్, సర్దుబాటు అనేది ఎక్కడ వస్తుందనే మీనింగ్‌తో క్వెషన్ అని ఉండే. సో, అందుకోసం అది అనుగుణ్యత, అది అడ్జస్ట్‌మెంట్ ఇన్ ద న్యూ ఎన్విరాన్మెంట్ అనమాట. కొత్త పరిసరాలను మనము సర్దుబాటు చేసుకుంటూ వస్తుంది. ప్రజ్ఞా పరీక్షకు సంబంధించి కూడా ఒక క్వెషన్ అడిగాడు. నాకు ఎగ్జాక్ట్‌లీ అయితే క్వెషన్ గుర్తులేదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది కూడా డైరెక్ట్ క్వెషనే. వైగాట్స్‌కి ప్రకారంగా జెడ్‌పీడీ అనమాట. జోనల్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్. కాకపోతే ఇది ఇండైరెక్ట్ క్వెషన్ ఏమి అడిగాడనంటే ఒక సీత అనే అమ్మాయి రెండవ ఎక్కం తనంతటగా తాను రాయగలిగింది. కానీ మూడవ ఎక్కన్ని ఉపాధ్యాయుని యొక్క ప్రోత్సాహంతోటి రాయగలిగితే అక్కడ ఉన్నటువంటి అంతరం ఏది? సంథింగ్ అట్లా క్వెషన్ అడిగాడు. అదైతే డైరెక్ట్ ఆప్షన్ జెడ్‌పీడీ అనేది ఇచ్చారు. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అనమాట. అది కూడా వచ్చింది. నెక్స్ట్ ఇది ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణని ఎందుకు ఇవ్వాలి? క్వెషన్ డైరెక్ట్ ఇదే క్వెషను. సో, ఎందుకు ఇవ్వాలి అనంటే ఎప్పటికప్పుడు టీచర్ అప్‌గ్రేడ్ అవ్వాలి. న్యూ టెక్నాలజీస్, న్యూ మెథడ్, న్యూ కరిక్యులమ్ అని అంటే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది ఉండాలి కదా! సో, అట్లా అక్కడ ఆప్షన్స్‌ని బట్టి కరెక్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోమని పెట్టాల్సి ఉండే. సో, అది నేనైతే ఈ ఆప్షన్ పెట్టాను. నెక్స్ట్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల అభివృద్ధిని చూడాలనంటే వేటిని పరిగణలోకి తీసుకోవాలి? ఇక్కడ ఏంటి అనంటే లైక్ ఎస్‌జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్‌కెళ్ళడానికి ప్రమోషన్ కావాలి అన్నా, లేదు ఇట్లా ఉండాలంటే వాళ్ళకు ఏమి పారామీటర్స్ తీసుకోవాలి? ప్రూఫ్ ఏంటి అన్నట్టుగా అడిగాడనమాట. అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్‌ని తీసుకోవాలా? లేకపోతే స్టూడెంట్స్ పైన వాళ్ళు చేసినటువంటి అకాడమిక్ స్టాండర్డ్‌లు తీసుకోవాలా? ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఆప్షన్‌లు. కొంచెం అయితే టైం పట్టింది ఆలోచించడానికి. ఎందుకంటే అది ఎక్కడ కూడా డైరెక్ట్ క్వెషన్ కాదు గాబట్టి. ఇంకోటి ఏంటి అనంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌కి సంబంధించిన స్టేట్మెంట్స్ అడిగాడు. అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 గ్లోబల్ వార్మింగ్, కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది అండ్ ఇది ప్రైమరీ పొల్యూటెంట్ కారకం అని, లేదు కార్బన్ డయాక్సైడ్ కామన్‌గా టెంపరేచర్‌ని పట్టి ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఇట్లా 2 స్టేట్మెంట్‌లు ఇచ్చిండన్నట్టు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అనేదనమాట. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? డైరెక్ట్ క్వెషనే అది. ఆర్థిక అభివృద్ధి అనగా, సుస్థిర అభివృద్ధి అనగా అడిగాడు. నెక్స్ట్ ఇది కూడా డైరెక్ట్‌గా అడిగాడు. ఎల్ఎంఎన్స్ మీన్ అబ్రివేషన్ అడిగాడనమాట. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, ఇంకొక క్వెషన్ అయితే రావాల్సి ఉంది 40కి, నాకు 39 అయితే గుర్తున్నాయి. ఇంకొకటి ఎంత గుర్తు తెచ్చుకున్నా రాలేదు మరి. సో, మీరు ఈ రకంగా అయితే చూసుకోండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో, కరెంట్ అఫైర్స్ మోస్ట్‌లీ రీసెంట్‌గానే అడిగారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఐడియా ఉండాలనిపించింది పేపర్ చూసిన తర్వాత. ఇక్కడ డైరెక్ట్ క్వెషన్‌లు అయితే ఎక్కడ కూడా విద్యా కమిషన్‌లు గానివ్వండి, కమిటీలు గానివ్వండి, వాటి యొక్క సంవత్సరాలు, ప్రతిపాదతలు, అధ్యక్షతలు, నెక్స్ట్ ఇంకా మనకు సీడబ్ల్యూఎస్ఎన్, ప్రత్యేక అవసరాల విద్య, ఇవేవైతే ఏమీ కనబడలేదనమాట. అఫెక్సియా, డిస్ఫేసియా, అఫేసియా, డిస్కాలికులియా, ఇవన్నీ గాని, మందబుద్ధులు, ఐక్యూలు ఇదైతే ఎక్కడా లేదు పేపర్‌లో. జనరల్ ఎనాలిసిస్‌లో ఉంది. మరి నెక్స్ట్ జరిగే పేపర్ ఎలా వస్తుందైతే తెలీదు. ఇంకా మీకు బయాలజికల్స్ సంబంధించి 24th రోజు ఎగ్జామ్‌ది మెథడాలజీ అండ్ కంటెంట్ క్వెషన్స్ కూడా నాకైతే ఉన్నవి గుర్తు. కావాలి అంటే మాత్రం మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో చేసైతే మీకు కంటెంట్ 88 క్వెషన్స్ ఇచ్చాడు. అంటే 44 మార్క్స్‌కి. సో, అవి ఎలా వచ్చావి? ఎన్ని మనం చేయగలిగాం అనేదైతే మనకి ఇంకొక వీడియో చేసి నేను పెట్టగలను.